తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మొక్కలకి సంబంధించి మన నిత్య దైనందిన జీవితంలో వాటితో సహవాసం అనేది ఖచ్చితంగా మనం చెయ్యాలి అని పెద్దవాళ్ళు పెట్టినటువంటి వాయనం రైట్. కదా. అయితే కాలక్రమేణా కొన్ని మార్పులు వచ్చాయి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉన్నవి మన హిందూయిజంలో ఉన్న బ్యూటీ అన్నిటిని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. రైట్. మంచి చేస్తుంది అని అంటే చేతులెత్తి మొక్కటం మనకి మాత్రమే తెలుసు. రైట్. రైట్. అయితే ఈ కలబంద సుమారు ఎప్పటి నుంచి ఉంది మన మన జీవితాల్లో? అంటే మన ఇళ్లల్లో ఖచ్చితంగా కలబంద రకరకాల, అంటే దానికి ఔషధ గుణాలు ఉన్నాయి. తర్వాత అది మన ఇంట్లో ఉండాలి అని కూడా చెప్తూ ఉంటారు కదా. ఎప్పటి నుంచి ఉంది? అండ్ ఈ కలబందకు సంబంధించి రకరకాల డౌట్లు ఉన్నాయి సార్. అలాగే కొన్ని లక్కీ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా నేను మధ్యలో అడుగుతాను. ఈ ప్లాంట్స్ పెట్టుకోవడం లైక్ జేడ్ ప్లాంట్ ఇది. ఈ కలబంద ప్రత్యేకంగా సింహద్వారానికి పైన కడుతూ ఉంటారు దిష్టి దోషాల నుంచి దోషాలు పోవడానికి. బయటపడడానికి. రైట్. సో ఇవన్నీ ఒకసారి చెప్పండి. కలబంద పెంచటం అనేది ఎటువంటి లాభాలకి అది హేతు అవుతుంది? తప్పకుండా. అంటే కలబంద అనేది ఇంచుమించుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉంది ఉంది. బాగా. అయితే ఇంచుమించు ఒక 30 సంవత్సరాల నుంచి అయితే మరింత విరివిగా రావటం అనేది ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తగ్గుతున్నట్టు ఉందేమో, బట్ ఓవరాల్గా అయితే ఉంది. అయితే కలబంద పెట్టుకోవటం వల్ల మనకి ఇటు దిష్టి దోషాలని మీరు ఎలాగో చెప్పారు. తర్వాత దాన్ని వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మనకి ఏవి వచ్చినప్పటికీ కూడా మొదట మనకి తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా లేట్గా వస్తాయి. ముందంతా కూడా ఇటు ఉత్తరాదిలో వాటిలో ఎక్కువగా అవును. అదయ్యాక అక్కడి నుంచి నెమ్మదిగా మన వైపు రావటం అనేది ఎక్కువ చూస్తున్నది విధానంలో. ఈ సబ్జెక్ట్ అయినా కూడా చాలా సబ్జెక్ట్ ముందు అక్కడే వచ్చేస్తుంది. ఈ లాల్ కితాబ్ కానీ ఇలాంటివన్నీ ముందు అటు వచ్చిన తర్వాత కాంట్రడిక్షన్స్ ఉండవు అక్కడ. ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది మన దగ్గర లేదు, ఇది శాస్త్రాల్లో లేవు, ఇట్లాంటివి ఏమి ఉండవు అంటే కదా. అక్కడ మనకి రెండోది ఏంటంటే అంటే మనకి ఏంటంటే పొరుగింటి పొల్లకూర రుచి అని వీళ్ళు ఎవరన్నా నన్ను తిట్టేవాళ్ళు తిట్టచ్చు కానీ, బట్ మనం పరిశోధన అనేది చూసినప్పుడు ఆ సబ్జెక్టులు ఎప్పటికప్పుడు కొత్త పోకడలకి తీసుకోవటం అనేది, దానివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ మనం మాడిఫికేషన్ చేసినా కానీ అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. అంతేగాని అది మీకు దాంట్లో చెప్పాడా, ఉత్తర కాలామృతంలో చెప్పాడా, దక్షిణ కాలామృతంలో చెప్పాడా అంటే నేనేం చెప్తాను. సో బట్ కానీ దానివల్ల ఖచ్చితంగా దానికి వాళ్ళు ఏవైతే కొన్ని రూల్స్ మనకి ఇచ్చారో, లేదా వాళ్ళు చెప్పిన ఫలితాలు ప్రిడిక్షన్స్ ఏవి ఇచ్చారో అవి రైట్ అవుతున్నప్పుడు నేను స్వీకరించడానికి నాకు వచ్చిన ఇబ్బంది ఉంది. మనకి మంచి జరగటం ఇంపార్టెంట్ ఇక్కడ. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేయాలి. సో సబ్జెక్ట్ ఏంటనేది అలాగే కలబంద అనేది చూసినప్పుడు ఖచ్చితంగా సరే, ఇప్పుడు ఇవాళ రోజుల్లో అయితే చాలామందికి తెలుసు, డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా దాని జ్యూస్ తాగడం అనేది మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అది మందులా పనిచేస్తుంది. తర్వాత దాని నుంచి ఇచ్చే జిగురు జుట్టుకు రాసుకుంటే ఊడటం తగ్గుతుంది అని, ఫేస్కి కూడా మంచి, అలా ఫేస్కి గ్లో వస్తుందని, ఇవన్నీ మనం అనుభవంలో చూస్తున్నాం కదా. తప్పైతే అక్కడ ఏం లేదు కదా. కానీ కల్బంద్ అంటే ఏదైతే దుస్వప్నాలు ఉంటాయో అది బంద్ చేస్తుంది కలబంద అని చెప్పి వాళ్ళు ఉత్తరాదిలో హిందీలో రాశారు దాన్ని. సో అందుకని ఎలాంటి చెడ్డ స్వప్నాలైనా సరే అంటే గుమ్మం ముందు పెడితే అది ఎలాగైతే మనకి ఏమంటాం దిష్టి నివారణ అనుకుంటున్నామో, కానీ అది ఇళ్ళల్లో పెంచుకోవటం వల్ల ఇలాంటి దుస్వప్నాలు కూడా రావు అని. సో అందుకని కలబంద ఉండటం అనేది, అందుకని కలబంద ఉంటే తర్వాత రెండోది ఏంటంటే ఎంతో కొంత మనీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ రకంగా కూడా కలబంద అనేది ఉపయోగపడుతుంది. తర్వాత కలబంద చెట్టు వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఒకవేళ దుస్వప్నాలు మాకు ఈ కలబంద చెట్టు ఉన్నా కూడా వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఏదైనా సరే చిన్న దాని కొమ్మ విరిచి ఒక ఆకు విరిచి చిన్న పొట్లం పట్టుకుని కొన్నాళ్ళు తల కింద పెట్టుకుంటే రావు, ఖచ్చితంగా రావు. సో ఆ రకంగా కూడా దుస్వప్నాలు నివారించబడడానికి అదొక తంత్రం. పలవరింతలు ఉన్నాయండి కళల్లో. తర్వాత భయపడుతున్నాము, ఉలిక్కి పడుతున్నారు పిల్లలు అన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుందా సార్? అంటే అలాంటి వాళ్ళకైతే దీనికంటే కూడా పటిక అని ఉంటుంది. పటిక. సో మనం అది కూడా దిష్టికి ఉపయోగపడుతుంది కదా. పటిక బెల్లం కాదు, పట్టిక. పటిక. అవును. పటికని ఇలాగే తల కింద పెట్టుకుంది. తల కింద పెట్టుకుని కొన్నాళ్ళు చూడండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అది పటిక. కానీ ఇది మటుకు కేవలం దుస్వప్నాలకి మాత్రం మీకు ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా సంపద. అయితే ఇంకా నేను మన క్లయింట్స్కి ఇచ్చిన దాంట్లో ఏదైతే రుణ బాధలు ఎక్కువ ఉంటాయో, అప్పులు వాళ్ళకి చాలా మంచి రెమెడీ ఏంటంటే కలబందతో
మంగళవారాల పూట కొద్దిగా బెల్లం నీళ్ళు ఈ కలబంద చెట్లు పోస్తే అలా 6 మంగళవారాలు చేస్తే నెమ్మదిగా రుణ బాధలు తగ్గుతాయి. బాబా. సో కలబంద చెట్టు ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది మనకి రుణ బాధలు తొలగడానికి. సో కొన్ని చెట్లు అయితే తీసేయాలి. అంతే అయినా చెట్లు తీసేయడానికి అసలు లేదు కూడా. మీరు అంటే ఇప్పుడు మనకి ఏమంటాం, ఆ చెట్టు ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. ఎన్నెన్ని ఉన్నాయి బోనని. మనకి పురాతన కాలంలో అయితే కనుక కేవలం చెట్ల యొక్క మూలికలతో అంజనం వేయటం అనేది, మనుషుల్ని కనిపెట్టడం అనేది. తర్వాత కొన్ని చెట్లు మనకి దొరకవు. ఆ చెట్లు కనుక ఆ లేపనాన్ని రాసుకుంటే కనుక మనం ఎంతసేపు నడిచినా కూడా ఆ బాధ తిరగదని. ఇలా బోలంత ఉంది మూలికల శాస్త్రంలో. అలాంటివన్నీ కానీ మనకి అది ఏ మూలిక మనకి తెలియదు కదా. ఇప్పటికీ బోల్ మంది మనకి చెప్పేవాళ్ళు ఉన్నారు. శ్రీసాగరం అడవుల వైపు, నల్లమల అడవుల వైపు బోలని అద్భుతమైన చెట్ల మూలికలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ స్వర్ణాకర్షణ శక్తికి కూడా ఒక చెట్టు మూలికను ఉపయోగపడతాయి. స్వర్ణాకర్షణ భైరవ మంత్రంతో పాటు దాని ద్వారా చేయటం అనేది. తర్వాత కొన్ని సాధనలన్నీ కూడా కొన్ని చెట్ల కింద చేసే వీళ్ళు సాధించుకోవటం అనేది ఉంది. సో అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఇలాంటి జీవితాలప్పుడు అలాంటి మొక్కలు దొరకడం దుర్లభం అనేది, అంత ఫ్రీడమ్ దొరకటం అనేది కూడా. అప్పట్లో ఫ్రీడమ్ ఉండదు కదా. నేను పలానా చెట్టు దగ్గరికి ఏంటంటే ఎవరి జైల్లో పెడతాడో తెలియదు, వీడేం చేస్తున్నాడు అని. సో ఎవడు రాయిచ్చి కొడతాడో తెలియదు. సో అందుకని మనకి తెలియదు, మనకి దొరకట్లేదు కదా అని చెప్పి అన్నీ అబద్ధమని తోసిపాలేడు. కానీ కలబంద మంచిది, పెంచుకోండి. కలబంద చాలా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంకా అదృష్టాన్ని తీసుకొచ్చేది జేడ్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఇంట్లో పెరిగేటటువంటి మొక్క. నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తుందా? అలాంటివన్నీ తీసుకొస్తుంది. మనీ ప్లాంట్ అనేది కానీ, మనీ ప్లాంట్. తర్వాత మరి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎంతో కొంత డబ్బుని తీసుకురావటం అనేది. అయితే మనకి ఏంటంటే మన ఇంట్లో మనం స్వచ్ఛంగా తులసి మొక్కను పెంచితే అంతకంటే డబ్బు తీసుకొస్తుంది. కాకపోతే మనకేంటంటే తులసి ఆకు అనేది మనకి వాళ్ళకి రుచించదు. కొద్దిగా అంతే కొంత మోడర్న్, కొత్తది కావాలి. బట్ ఖచ్చితంగా మన ఇంటి తర్వాతే ఇవి. అంటే మన ఇంట్లో ఎప్పుడైనా సరే తులసి అనేది తర్వాత ఖచ్చితంగా పెంచుకోగలిగితే మారేడు అనేది, ఈ రెండు ఉంటే ఇంకా అంతకంటే లోటే ఉండదు. కానీ ఇవి లేని సౌలభ్యం అంటే వీటికి ఏంటంటే తులసి అనేది చాలా తొందరగా నిద్రిస్తుంది. సో ఏమాత్రం కరెక్ట్గా లేకపోయినా చాలా తొందరగా నిద్రిస్తుంది. మారేడు కూడా అన్ని రకాల వాతావరణంలో పెరగదు. కానీ ఇలాంటివన్నీ చాలా ఈజీగా పెరిగిపోతాయి మనకి. ఈ ఏదైతే మనం చెప్పుకున్న కలబంద కానీ ఇలాంటివన్నీ చాలా ఈజీగా పెరుగుతాయి. తర్వాత ఇప్పుడు మనకి శ్రీశైలంలో దొరుకుతుంది నాగజముడు అని. అది సర్పదోషాలు ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ఈజీగా గ్రో ఉంటుంది. దానికి మరీ ఎక్కువ అవసరం లేదు. సర్పదోషాల నుంచి కూడా బయటపడతారు. సర్పదోషాల నుంచి అది నాగజముడు అని. నాగజముడు. సో అది తర్వాత మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు మనం శివలింగాల పూలు అని, దానికి నాగకేసరాలు ఏదో అంటారు. అది అంత అద్భుతంగా ఉంటుంది ఫార్మేషన్ అనేది. సో శంకు పూలు అంటాం. అది బోలని మందులకి ఉపయోగపడుతుంది శంకు పూలు అనేది. సో అందుకే మనం లేవు అనేది కూడా కొట్టిపారేయడానికి లేదు. బట్ దాని యొక్క వినియోగం ఎలాగనేది తెలియాలి. కాకపోతే ఎప్పుడైనా సరే మీకు మొక్కల మీద కనుక ఒక ఇష్టత ఏర్పడటం కానీ, మొక్కల మీద పెంచుకోవాలనే అభిరుచి రావటం కానీ సాధారణంగా శని బుధుల కాంబినేషన్లో వస్తుంది. ఓకే. సో కొంతమంది లేదా వాళ్ళ చెట్టు బ్రహ్మాండంగా నాబోటాడేస్తే పోవచ్చు అసలు చదువుతున్నా. సో అది మొత్తానికి ఆ రకంగా కూడా పాజిటివ్ ఉంటుంది. సో అందుకని అంటే మనం కొన్ని జాతకం అంతా చూడక్కల్లా. నేను నా చేత ఏ చెట్టు అయినా పెడితే బాగా పెరుగుతుందని ఒక ఆవిడ అన్నారు అనుకోండి, ఇప్పుడు శని బుద్ధులు బాగుందేమో అని నేను అనేసుకోవచ్చు. అంటే ఈజీగా ఆ లక్షణాలు బట్టి కూడా మనం జాతకం చెప్పేది. డెఫినెట్లీ మొక్కలు బాగా పెంచుతున్నారు, వాటి సంరక్షణ బాగా చేస్తున్నారు. అంతేగా ఒక జంతువుల్ని బాగా పెరుగుతున్నాం అంటే ఖచ్చితంగా శనే ఉంటాడు. శని. సో కొంతమంది కుక్కలు పెంచుకోవడం వస్తున్నాడు, కొంతమంది పిల్లులు పెంచుకోవడం అంటే వాళ్ళ వెనకాల ఎక్కడెక్కడ శని ఉంటున్నాడు. అలా బోర్లను కనిపెట్టచ్చు. అంతే పరిశోధన, అంతే నిరంతర పరిశోధన. డెఫినెట్లీ. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా కొత్త విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. రైట్.